పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారము మాణికొమ్మల ఆదివారాన్ని మన యొక్క తిరుసభ జరుపుకుంటుంది. మాణికొమ్మల ఆదివారం లేక మటల ఆదివారం అని చెప్పేసానని అంటాము. కాబట్టి ఈనాడు ఈ యొక్క అంశాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ధ్యానం చేద్దాం. ప్రేమగల మా తండ్రి దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాము. గడిచినటువంటి ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో కాచి కాపాడి మరి యొక్క నీ పునరుత్థాన దినమున నిన్ను ప్రార్థించేటువంటి భాగ్యాన్ని, నిన్ను స్మరణ చేసుకునేటువంటి భాగ్యాన్ని దేవా మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈనాడు మేము ధ్యానం చేయబడినటువంటి ఈ యొక్క అంశాన్ని మీరు దీవించి ఆశీర్వాదం చేయమని, ప్రత్యేక తిరుసభ అంతా కూడా ఈ రోజున మాణికొమ్మల ఆదివారం జరుపుకుంటుంది. మాణికొమ్మల ఆదివారం యొక్క అర్థం ప్రభువైనటువంటి దేవుడు రాజై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని సేవకు రూపం దాల్చి వినయవంతుడై ఒక గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణం చేసినట్లుగా యెరూషలేముకి వెళుతున్నట్లుగా మేము ధ్యానం చేయబోతున్నాం. ఆయన యొక్క వినయాన్ని, విధేయతను మేము ఈ యొక్క సమయంలో ధ్యానం చేయబోతుండగా మీరు మాతో ఉండి మంచి మాటలు మాకు అందింపచేయమని, దీన్ని విని అర్థం చేసుకునే భాగ్యాన్ని కూడా మీరు మాకు దయచేయమని ఈ మా మనలన్నింటినీ ఈ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల 13వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం మాణికొమ్మల ఆదివారము మనము జరుపుకుంటున్నాం. కాబట్టి పవిత్ర వారంలోనికి మనము అడిగేటువంటి ముందు ఈ యొక్క ఆదివారాన్ని, మాణికొమ్మల ఆదివారాన్ని మనం జరుపుకొని సోమవారం నుండి పవిత్ర వారంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. కాబట్టి ఈనాటి పఠనాలు, వాటి యొక్క ఉద్దేశం మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథంలో మనం మొట్టమొదటి పఠనంలో వింటున్నాం. 50వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు చూస్తే, నన్ను మోదు వారికి నా వీపును అప్పగించితిని, నా ముఖం మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేను ఏమి చేయనైతిని అని మొట్టమొదటి పఠనంలో మనం విన్నాం. రెండవ పఠనంలో ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనము విన్నట్లయితే, దేవుడు తనను తాను రిక్తులు చేసుకొని సేవకు రూపము దాల్చి మరణము వరకు ఆయన విధేయుడయ్యను అనేటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం. ఇక మూడవదిగా సుశేషణ మనం గమనిస్తే లూకా శుభవార్త 22-23 అధ్యాయాలు మనం చూసినట్లయితే, ఆయనను అన్యాయంగా అనేక మంది ఆయన మీద నిందలు మోపి ఆయనను సిలువకు అప్పచెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కథను మనం ధ్యానం చేద్దాం. తదుపరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక గ్రామంలో శాంతియ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన పని తాను సంతోషంగా చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆయన సంతోషంగా జీవిస్తున్నాడు. ఆయన ఏ సమయంలో ఎవరు ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తట్టినా ఆయనకు ఉన్నటువంటిది ఆయన వాళ్ళకి ఇచ్చేవాడు. బాటసార్లు వెళ్ళని, లేకపోతే ఆహారం కోసం వెళ్ళని, లేకపోతే దాహం కోసం వెళ్ళని, లేకపోతే ఇంకో దాని కోసం, వస్త్రాల కోసం వెళ్ళని, ఈ విధంగా ఎప్పుడు ఆయన ఇంటి తలుపు తట్టినా ఆయన దానికి ఉన్నటువంటిది ఏదో ఇచ్చి వాళ్ళని తృప్తిగా పంపించేసేవాడు. ఇలాంటి ఒక మంచి వ్యక్తి, వినయవంతుడు, విధేయవంతుడు అనేటువంటి ఈ యొక్క వ్యక్తిని చూసి ఆ ప్రజలందరూ కూడా, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతియ చాలా మంచివాడు, చాలా ఆదర్శప్రాయుడు, శాంతియ గౌరవింపదగినటువంటి వాడు, ఆయనలో మంచి వినయం ఉంది, విధేయత ఉందని అందరూ కూడా ఆ గ్రామంలో చెప్పుకుంటూ ఉండేవాడు. ఇది గిట్టనటువంటి ఒక సుబ్బయ్య వాళ్ళ ఇంటి పక్కనే ఆయన ఈ శాంతయ్యను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎట్లా ఈ పేరు చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. ప్రతి రోజుకు రోజు ఆయన ఎక్కడ ఇబ్బంది పెట్టాలి, ఆయన మీద బురద చల్లి ఈయన చెడు వ్యక్తిగా చేయాలని ఎట్లా అని పథకం పన్ని
ఒకరోజు ఒక వ్యక్తికి కొంత డబ్బులు ఇచ్చి, నీవు రోజు వెళ్ళి ఆయన్ను తిట్టు, ఏదో ఒక వంక మీద ఆయన మీద గొడవ పెట్టుకో అని చెప్పి కొంత డబ్బులు చెప్పాడు. ఆయన తెల్లవారింది, ఉదయాన్నే శాంతి ఇంటికి వెళ్ళి, శాంతయ్య నువ్వు అట్లా ఇట్లా ఇట్లా అని చెప్పేసి గందరగోళంగా తిట్టి ఆయన ముఖం మీద ఉమ్మేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇక శాంతయ్య వాళ్ళ ఊరికి వెలుపల ఉన్నటువంటి ఏటి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసుకొని ఆ దేవుడిని అక్కడ గుడి ఉంటే దేవుని దర్శించుకొని ఇంటికి వచ్చాడు. తర్వాత రెండో రోజు కూడా అదే ఆ వ్యక్తి, డబ్బులు తీసుకున్న వ్యక్తి మరలా శాంతి మీద ఏదో ఒకటి పెట్టుకొని గొడవ చేసేసుకొని మరలా ఉమ్ము ఊసి వెళ్ళిపోయేవాడు. ఈయన మరలా ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ దేవుడి దండం పెట్టుకుని వచ్చేవాడు. ఈ విధంగా చాలా రోజులు జరిగింది. కానీ శాంతిలో మాత్రం మార్పు అనేటువంటిది రాలా. ఈయన గమనించుకుంటున్నాడు, రోజు తిట్టేటువంటి వ్యక్తి గమనించుకుంటున్నాడు, ఏమిటి ఈ శాంతయ్య నేను ఇన్ని చెప్పినా కానీ మారట్లేదు అని చెప్పి అనుకొని ఆయన మారాడు. ఏమిటి, ఇంత మంచి శాంతిని నేను అనవసరంగా ఈ డబ్బుల కోసం వెళ్ళి నేను ఆయన తిడుతున్నానే, ఆయన గందరగోళంగా అతని మీద అనేకమైనటువంటి నిందలేస్తున్నానే, అవమానపరుస్తున్నానే, ఉమ్ము కూడా ఊసి వస్తున్నానే, ఆయన నేను ఇన్ని చేసినా కానీ ఆయన నన్ను ఏమీ కూడా ఒక్క పల్లెత్తి మాట అనట్లేదు. అంత మంచి వ్యక్తిని నేను ఎందుకు తిట్టాలి, ఎందుకు ఆయన అవమానపరచాలి, ఎందుకు అతని మీద ఉమ్మి వేయాలి అని చెప్పి ఆయన పశ్చాత్తాపపడి ఉదయాన్నే మరలా వెళ్ళాడు ఆయన ఇంటికి. ఉదయాన్నే వెళ్ళేసరికి ఆనందయ్య మళ్ళీ ఇతను వచ్చాడు, మళ్ళీ ఈ రోజు కూడా తిడతాడు, ఉమ్మేస్తాడు అని చెప్పేసి అనుకున్నటువంటి శాంతయ్య ఆ వ్యక్తి గబగబా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. శాంతయ్య కాళ్ళ మీద పడి, శాంతయ్య దయచేసి నన్ను క్షమించు, ఇదంతా కూడా నేను డబ్బు కోసమే చేశాను కానీ నువ్వు చాలా మంచివాడివి, నన్ను క్షమించు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడంట. శాంతయ్య, అదేంటయ్యా అంత మాట మాట్లాడతావు, నేను క్షమించడం ఏంటి, అదేం లేదులే అని చెప్పి రెండు మంచి మాటలు చెప్పాడు. నీ వలనే ఇదంతా జరిగిందని చెప్పాడు. ఏమి జరిగిందయ్యా అంటే, నేను రోజు నువ్వు వస్తున్నావు, నన్ను దూషిస్తున్నావు, ఉమ్మేస్తున్నావు, నేను రోజు పోయి ఆ ఏటిలో స్నానం చేసి దేవుని దర్శించుకుని వస్తున్నాడు, ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు, ఆ పుణ్యం అంతా కూడా నీదేనయ్యా, నేను లేకపోతే నేను రోజు ఇంట్లోనే ఉండేవాడిని, ఏదో స్నానం చేసేవాడిని, కానీ నువ్వు చేసినటువంటి ఈ పని వలన నేను రోజు వెళ్ళి ఏట్లో స్నానం చేసి దేవుడు దర్శించుకొని వస్తున్నాను, అదంతా కూడా నీ పుణ్యమే కదయ్యా అని చెప్పేసి అన్నాడంట. ఇంకా ఆయన మనస్తాపడిపోయి, అయ్యో శాంతయ్య, నిజంగా శాంతయ్య నన్ను క్షమించి శాంతయ్య, చాలా పొరపాటు చేశాను, ఇదంతా కూడా నేను కావాలని చేయలేదు, డబ్బు కోసమే చేశానని చెప్పేసి మరలా కన్నీరు కార్చాడంట. ఇక తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులయ్యి ఆ వ్యక్తి కూడా, డబ్బులు తీసుకున్న వ్యక్తి కూడా సంతోషంగా మారి వాళ్ళిద్దరు కూడా మంచిగా జీవించారట. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఈనాటి 2వ పట్టణంలో ఏమనుందంటే, ఫిలిప్పులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 10వ వచనంలో, అందువలననే పరలోక భూలోక పాతాళ లోకం యందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. ఎందుకండి, పరలోకము, భూలోకము, భూమి కింద ఉన్నటువంటి పాతాళ లోకము కూడా యేసుక్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావాలి. ఎందుకు కావాలి అట్లా అంటే, దేవుడిలో మనము ఈ రోజున వినయాన్ని చూస్తున్నాం, దేవుడిలో మనము ఈ రోజున విధేయతను చూస్తున్నాం. ఎందుకు విధేయతను చూస్తున్నామంటే, ఆయన కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు, అవమానించిన వారిని ఆయన అవమానపరచలేదు, ఉమ్మూశారు. ఆయన ముఖానికి చేతులు అడ్డం పెట్టి గుద్ది, ఎవరో చెప్పు నిన్ను గుద్దింది అని చెప్పి కూడా అడిగారు. కాబట్టి ఆయన మొట్టమొదటి పట్టణం, నన్ను మోదు వారికి నా వీపును అప్పగించాను, నా ముఖం మీద ఉమ్మి వేసి నన్ను అవమానపరుస్తుండగా నేను ఏమి కూడా చేయలేదు అన్నాడే గాని ఆయన నేను పగ తీర్చుకున్నాను, కక్ష తీర్చుకున్నాను అని చెప్పి ఆయన అన్నా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనంలో, దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను, పల్లెత్తి మాట అనడయ్యను, అతడు
వధ్య స్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్ల వలె, ఉన్ని కత్తిరింపబడు గొర్రె వలె మౌనముగా ఉండనే గాని ఆయన నోరు తెరవలేదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని రోజుల్లో మనము మంచి శుక్రవారం జరుపుకుంటున్నాం. ఆ రోజున యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి సందర్భాన్ని మనం వింటాం. కాబట్టి ఆయన ఒక్కలైనా ఏమన్న మాట అన్నాడా? ఒక్కలు కూడా ఆయన దూషించాల, అవమానపరచాల. ఆయన ఎలా ఉన్నాడంటే యెషయా ప్రవక్త చెబుతున్నాడు, వధ్య స్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్లవలే. గొర్రెకి తెలియదు దాన్ని చంపటానికి తీసుకెళ్తున్నారు. గొర్రెకి తెలియదు అది ఉన్ని కత్తిరించేటప్పుడు నేను మౌనంగా ఉండాలని. అది పరిగెత్తినా కానీ అవకాశం లేదు, దాన్ని కట్టి పడేస్తారు. కానీ ఏం చేస్తున్నారో తెలియదు. కానీ అది ఏమి చేయలేదు. ఆ సమయం అది ఏమి చేయలేదు. ఆ యజమానుడికి ఎదురు చెప్పలేదు. ఎందుకంటే యజమాని అంత ప్రేమిస్తుంది ఆ గొర్రె. ఆయన ఎటు వెళితే ఆయన వెనకమాల వెళ్ళిపోతుంది. ఆయన నీళ్ళలోకి వెళ్ళని, సముద్రంలోకి వెళ్ళని, గాలిలో వెళ్ళని, తుఫాన్లోకి వెళ్ళని, మురిగొట్టులోకి వెళ్ళని, ఆయన అమ్మటే అనుసరించి వెళ్ళిపోతుంది ఆ గొర్రె. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఆ విధంగా నమ్మాడు. వధ్య స్థానం నాకు కొనిపోబడు గొర్రె పిల్లలాగా ఆయన మరణం వరకు ఆయన జీవించాడు, ఎవరిని ఏమి మాట మాట్లాడకుండా. కాబట్టి ఇంకా మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై ఉండి మరణము వరకును, అంటే శిలువపై మరణం వరకును ఆయన విధేయుడయ్యాడు. చూడండి ఇక్కడ దీని వాక్యం, ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి. మానవ మాత్రుడు అంటే ఆయనకు కూడా కోపం ఉంది. ఆయన కూడా మనలాగానే భుజిస్తాడు, ఆయన కూడా మనలాగానే తిరుగుతూ ఉంటాడు, ఆయన కూడా మనలాగానే ఆలోచిస్తూ ఉంటాడు, మనలాగే ఆయన కూడా అన్ని పనులు చేసుకోవాలి. మానవ మాత్రుడై ఉండి, మానవుని యొక్క మానవ మాత్రుడుగా ఉండి ఆయన శిలువపై మరణం వరకు కూడా ఆయన విధేయుడాయను. ఏ మానవుడికైనా ఇది సహజమేనా? ఏ మానవుడైనా ఇలా ఉండగలడా? మనము ఈ రోజున ఒకళ్ళు తిడితే మనము ఒక మాట అంటే 2 మాటలు అంటాం. ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొడతాం. నన్ను ఎందుకు కొట్టాడు, నన్ను ఎందుకు కొట్టాలి అని ప్రశ్నిస్తాం మనం. నువ్వు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అని చెప్పి, నేను అట్లా చేస్తే నీకేమైంది అని చెప్పి రకరకాల మాటలు ఎప్పుడప్పుడు పుట్టుకొస్తాయి. అవసరమైతే ఎవరో ఒకళ్ళు తీసుకుని ఏదో ఒకటి కూడా చేపించేటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు. ఆయన మానవ మాత్రుడై ఉండి కూడా, మానవ స్వభావం కలిగి ఉండి కూడా ఆయన ఏమి కూడా చేయలేదు. ఆయన మరణము వరకు ఆయన విధేయుడయ్యాడు. చూడండి ఎంతటి గొప్ప వినయము, గొప్ప విధేయతో దేవునికి. అందుకే ఆయన దేవుని పుత్రుడు అని అంటాం. మానవ రీత్యా మానవుడిగా పుట్టిన ఆయన, కానీ ఆయనలో దైవ స్వభావం ఉంది. అందుకే దేవునికి తల వంచాడు, దేవునికి వినయము విధేయత కలిగి జీవించాడు. అందుకే ఆయన గొప్పవాడుగా ఉన్నాడు. ఇంకా మన బైబిల్ గ్రంథంలో చూస్తే హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో, తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించారు. రాజుకి ఒక పుత్రుడు పుట్టాడు అనుకోండి, రాజకుమారుడు అంటారు. ఆయనకు దేని మీద అన్నిటిలో నైపుణ్యం ఉండాలి. కత్తి సాధన, యుద్ధం చేయటం, స్వారీ చేయటం, గుర్రం మీద స్వారీ చేయటం, లేకపోతే ఈదటం, లేకపోతే ఎక్కటం, అన్నిటి మీద ఆయనకు సాధన ఉంటుందండి. రాజు అంటే తిననటువంటిది ఏది కూడా లేదు అన్నట్లుగా ఆ రాజకుమారుని పెంచుతారు. అయితే దైవ కుమారుడు తాను దేవుని పుత్రుడై ఉండి కూడా, దేవుడి పుత్రుడు అంటే ఏమిటి? మహిమలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, అద్భుత కార్యాలు జరగాలి. అలాంటి దేవుని పుత్రుడు అలాంటి కార్యాలన్నీ కూడా చేస్తున్నాడు దేవుడి పుత్రుడు. అయితే ఆయన తాను దేవుడి పుత్రుడై ఉండి కూడా తను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించాడు. ఆయన ఏమి నేర్చుకున్నాడు? రాజకుమారుడు రాజులకు సంబంధించినటువంటి పనులు నేర్చుకుంటారు, దేవుని కుమారుడు దేవునికి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకుంటారు. కానీ ఈయన నేర్చుకున్నది ఏంటి? వినయం కలిగి జీవించాలి, విధేయత కలిగి జీవించాలి, సర్వస్వము దేవునికే అర్పించగలిగి జీవించాలి అన్నట్లుగా ఈయన అందులో తర్ఫీదు పొందాడు. కాబట్టి
ఎట్లా జీవిస్తే నేను వినయవంతుని అవుతాను, ఎట్లా జీవిస్తే నేను దేవునికి తలవొగ్గి ఉంటాను అని ఈ విధమైనటువంటి చదువు ఆయన నేర్చుకున్నాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ పనుల ద్వారా అనేక మంది ఆయనను స్తుతించే విధంగా చేశారు. ఇంకా రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనంలో ఆ ఒక్క మానవుని అవిధేయత వలన అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులయ్యారు. ఆ ఒక్కని మనుషుని అవిధేయత వలన, ఆయన విధేయతకు చూపల అవిధేయత, ఆ మనుషుడు ఎవరు? ఆదాము అవిధేయత వలన మనుషులందరూ కూడా పాపాత్ములుగా చేయబడ్డారు. ఏం చేశారు? ఎట్లా అయ్యారు పాపాత్ములుగా? తినవద్దన్నటువంటి పండు తిని ఈ లోకానికి పాపాన్ని, తరువాత మరణాన్ని ఆయన తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆ జన్మ పాపం పోవటానికి మనం జ్ఞానస్నానం తీసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించండి, ఆదాము చేసినటువంటి పాపము మనకు తరతరాలుగా మనల్ని విన్నంటూ ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క మనుషుని పాపం వలన లోకంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా పాపాత్ములు అయిపోయారు. అయితే ఈ ఒక్క మానవుని యొక్క విధేయత ఫలితంగా, ఈ మానవుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ యొక్క మానవుని యొక్క విధేయత ఫలితముగా అందరూ కూడా నీతిమంతులయ్యారు. కాబట్టి ప్రభు నీతిమంతుడు, నేను కూడా నీతిమంతుడు అవ్వాలి. ప్రభు విధేయత కలిగి జీవించాడు, నేను కూడా విధేయత కలిగి జీవించాలి. ప్రభు మంచిగా జీవించాడు, నేను కూడా అదే విధంగా జీవించాలని ప్రతి ఒక్కరు కూడా మార్చే విధంగా ఆయన మార్పుని తీసుకుని వచ్చాడు. కాబట్టి అలా మన యొక్క జీవితం ఉండాలి, అలా మన జీవితం మారాలి, అలా మనము విధేయత కలిగి జీవించాలని దేవుని చూసి ఈ రోజున మనము నేర్చుకోవాలి. కాబట్టి రాజులు ఏం చేస్తారు? గుర్రాల మీద, ఏనుగుల మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కానీ ఈ రాజు ఏం చేశాడు తెలుసా? ఈ రోజున ఒక గాడిద మీద తనను తాను తగ్గించుకొని ఈ రోజున ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఉన్నటువంటి విధేయత మనం గమనించాలి. ఇంకా చూసినట్లయితే మనకి చాలా ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింపగలిగిన దేవుని శక్తి, దేవుని గూర్చి యేసు ఏడుపులతో కన్నీటితో పెద్దగా ప్రార్థించాను, ఎలుగెత్తి ప్రార్థించాను. ఆయన భక్తి విధేయతలు కలవాడొకటి చేత దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. ఎందుకంటే ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింపగలిగినటువంటి దేవుని గూర్చి, దేవుడు ఇతను యేసుక్రీస్తు యొక్క మృత్యు నుండి కాపాడగలడు, రక్షించగలడు. అయితే ఆయన దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, యేసుక్రీస్తు వారి ప్రభువైన దేవుణ్ణి ఏడుపులతో కన్నీటితో ఎలుగెత్తి పెద్దగా ఏడ్చి ప్రార్థించినప్పుడు ఆయన భక్తి విధేయతలు కలవాడొకటి చేత దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. ఆలకించి ఏం చేశాడు? మరణాన్ని జయించే విధంగా, మరణము ఆయనను మింగాలని చూసింది, కానీ ఆ మరణపు కోరల నుండి కూడా ఆయన బయటికి వచ్చే విధంగా చేసింది. కాబట్టి దేవుడు శక్తిమంతుడు. ఆయన యొక్క భక్తి విధేయతల యొక్క ప్రార్థన ఈ రోజున మరణాన్ని ఓడించే విధంగా చేసింది. కాబట్టి ఆ విధేయత కలిగిన ప్రార్థన ద్వారానే దేవుడు గెలవగలిగాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మంది విధేయత కలిగి జీవించిన వాడు ఉన్నారు. కాబట్టి ఒక్కళ్ళ గురించి ఒక్క మాట తెలియజేస్తాను. మోషే గారు దేవుడి యొక్క విధేయతతో కలిగి జీవించాడని మనకు వింటాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో భూమి మీద సంచరించు నరులందరిలో మోషే మహా వినయవంతుడు అని రాయబడుతుంది. సంఖ్యాకాండంలో భూమి మీద సంచరించేటువంటి నరులందరిలో మోషే మహా వినయవంతుడు. వినయవంతుడు కాదండి, ఆయన మహా వినయవంతుడు. చూడండి ఎంతగా ఆయన వినయం కలిగి జీవించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 6 లక్షల మంది మాకు నీళ్లు లేవు అని అరిస్తే ఆయన ఎక్కడ ఉంటాడండి? 6 లక్షల మంది మాకు అన్నం లేదు అని అంటే ఎట్లా ఉంటదండి? 6 లక్షల మంది మాకు మాంసం లేదు అంటే ఎట్లా ఉంటదండి? చూడండి, 6 లక్షల మంది ఆయన ఎన్నుకున్నాడంటే దేవుడు మోషేను ఎంత వినయము గలవాడైతే ఆయన ఎన్నుకున్నాడు. ఆ వినయం అనేటువంటిది ఆయన ఉండబట్టే దేవుడు గ్రహించి
ఈయనైతేనే సమర్థుడు అని చెప్పి ఆయన ఎన్నుకొని 6 లక్షల మంది నడిపించే విధంగా చేసుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, భూమి మీద సంచరించేటువంటి నరులందరిలో కూడా మోషే మహా వినయవంతుడని. ఇక సిరాకు గ్రంథంలో 45వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇక్కడ ప్రభువు మోషే భక్తి వినయములకు నరులందరిలో అతన్ని ఎన్నుకొని పవిత్రుని చేశాను. చూడండి, ఇక్కడ ప్రభువు మోషే భక్తి వినయములకు నరులందరిలో అతన్ని ఎన్నుకొని అతన్ని పవిత్రుడు చేశాడు. ఈయనైతేనే సమర్థుడు, ఇతనైతేనే పవిత్రంగా ఉండగలడు, ఇతనైతేనే మంచివాడు అన్నట్లుగా దేవుడు ఇతన్నే పవిత్రుడిగా చేశాడు నరులందరిలో. కాబట్టి ఇంకా బైబిల్ గ్రంథంలో చదువుకుంటే చాలా మంది భక్తి పరులు వినయ విధేయత కలిగి జీవించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎన్ని చెప్పుకుంటే మనకి చాలా సమయం అవుతుంది. కాబట్టి మనము ఈనాడు గమనించవలసింది, ధ్యానించవలసింది ఏమిటంటే వినయము, విధేయత, భక్తి. తనను తాను రిక్తునిగా చేసుకుని సేవక రూపము దాచెను అని ఒక పాటలో మనం వింటాం. మానవ మాతృడిగా జీవించెను అని. కాబట్టి ఆయన యొక్క వినయము, విధేయత మనకు కూడా ఉండాలని ఈ యొక్క సమయంలో మనం ధ్యానిస్తూ, ఈనాడు మనకు తెలిసిన పాటలు అన్ని కూడా చాలా కొన్ని పాటలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీ అందరికి తెలిసినటువంటి హోసానా దావీదు సుతుడా, హోసానా హోసానా హోసానా, ఎక్కువగా ఈ యొక్క పాటను పాడుకుంటారు. ఇప్పుడు బాలక బృందము కూడి కరకమలాల కొమ్మలు బోని, ఇలాంటి పాటలు పాడుకోవచ్చు ప్రదక్షిణప్పుడు. ఆ తర్వాత పూజలో వినయానికి సంబంధించిన పాటలు, క్రీస్తు శ్రమల పాటలు కూడా పాడుకోవచ్చు ఈ రోజున. కాబట్టి ఈ యొక్క వాక్యము ఈ యొక్క అనుదిన జీవితంలో మీరు బోధించుకుంటుంటారు. మీకేదన్నా ఇందులో ఒక అవసరం అనుకుంటే మీరు కూడా యాడ్ చేసుకోనండి. మీ యొక్క సంఘంలో మంచిగా వాక్యాన్ని బోధించండి, మంచిగా ఆ సంఘాన్ని మీరు నడిపించండి. దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా ఉండాలని తెలియజేస్తూ, రేపటి నుండి మనం పవిత్ర వారంలో మనం జీవించబోతున్నాం, పవిత్రమైనటువంటి వారంలో ప్రవేశిస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఈ వారం అంతా కూడా, ఈ యొక్క దినాలు, ఈ 6 వారాలు జీవించింది ఒక ఎత్తు అయితే, ఇంకొక వారం, ఈ యొక్క వారం జీవించింది ఒక ఎత్తు. ఈ వారం అంతా కూడా మనము సాధ్యమైనంత వరకు ఎక్కువగా మాట్లాడకుండా భక్తిగా, విశ్వాసంగా ప్రార్థన చేసుకుంటూ, ఎందుకంటే 3 రోజులు సోమ, మంగళ, బుధ, ఈ 3 రోజులు కూడా ప్రార్థనలు మామూలుగా జరుగుతాయి. కానీ గురు, శుక్ర ఈ 2 రోజులు పెద్ద పండుగలాగా మనం చివరి రోజులు కూడా జరుపుకుంటుంటాం. ఆ తదుపరి ఉత్థాన పండుగను అర్ధరాత్రి కూడా మనం జరుపుకోబోతాం. కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటి వారము, పవిత్రంగా జీవించేటువంటి వారం. కాబట్టి మంచిగా మనము జీవిస్తూ, మనము దేవునికి సంబంధించిన బిడ్డలుగా, విధేయత కలిగిన బిడ్డలుగా జీవించడానికి ఆ దైవ కృప మనకందరికీ కూడా కలుగ చేయమని వేడుకుంటాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.